ఈ పాసురంలో ప్రకృతి యొక్క వైభవాన్ని మనకి అందిస్తున్నారు. సాధారణంగా కవులు తను ఉన్న అందమైన ప్రదేశాన్ని గురించి తమ కవితలలో చూపిస్తారు. అలాగే గోదాదేవి ఆయర్పాడి గురించి మాట్లాడారు కానీ ఇంకా తను నివసిస్తున్న శ్రీవిల్లిపుత్తూరు గురించి మాట్లాడలేదు. అందుకే ఈ పాటలో మనం అది తెలుసుకుందాం. అంటే నిన్న తన స్నేహితురాలని నిద్రలేపారు. అలాగే ఈరోజు ఇంకా తను నిద్రించడం చూడగానే బుద్ధి లేని పిల్ల పక్షుల కీచ్ కీచ్ అని చేస్తున్న శబ్దం నీకు వినపడట్లేదా అని సహజంగా మనం మన స్నేహితురాలతో మాట్లాడేలా అమ్మవారు మాట్లాడుతున్నారు. ఇలా పక్షులు చేసే తీయనైన స్వరాలు నీకు వినిపించలేదా అని తన స్నేహితురాలని అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు నిత్యం చేసే పనిని చెప్తున్నారు అమ్మవారు. అక్కడ ఉన్న ఆడవారికి ఉన్న మొదటి పని మజ్జిగ చిలకడం. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి ఆడవారు స్వయం ఉపాధి కలిగిన వాళ్ళు.